హాయ్ ఫ్రెండ్స్, మనం లైట్ మ్యూజిక్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. సో లైట్ మ్యూజిక్ సిరీస్లో స్టార్టింగ్ నుంచి కూడా లెసన్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. స్టార్టింగ్ నుంచి నా, గే, ధా, ధిన్, థిన్ ఈ బోల్స్ ఎలా వాయించాలి, తర్వాత ఫస్ట్ ఏ లెసన్స్ ప్లే చేయాలి, సెకండ్ ఏ లెసన్ చేయాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఇదంతా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు నా వీడియోలు చూసి నేర్చుకుంటున్న వాళ్ళు, లేదా ఇంతకంటే ముందు సంవత్సరాల నుంచి ఇయర్స్ అండ్ ఇయర్స్ నేర్చుకుంటున్న వాళ్ళకు కూడా చాలామంది డౌట్ ఉంటుంది. ఏంటంటే మేము ప్లే చేస్తున్నాం కానీ దాంట్లో అంత మెలోడీ రావట్లేదు, దానికోసం మేము ఏం చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. కొందరికి అసలు అర్థమే కాదు అసలు ఏం జరుగుతుంది. వాళ్ళు ఏమన్నా తబ్లలో, చాలామంది తబ్లలో అది ఉంటుంది అని అనుకుంటారు. అవును, తబ్లలో కూడా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏమైనా స్పెషల్ తబ్లలు తెప్పించుకుంటారేమో, మేము మేకతోలతో చేపించుకుంటే వాళ్ళు ఒంటెతోలతో చేపించుకుంటారేమో అని అన్న వాళ్ళు కూడా నేను విన్నా. అట్లేమి ఉండదు. తబ్లల్ది కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది కానీ ప్లే చేసే విధానం మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ చాలామంది తిట్టుదాత కెహర్వా, మెయిన్ కెహర్వా ప్యాటర్న్ ఉంది కదా, అది వాయిస్తుంటారు కానీ పాపం వాళ్ళకి అంత మెలోడీ రాదు, అంత టేస్ట్ అనిపించదు. అది దానికి రీజన్స్ ఏంటో ఈరోజు లెసన్లో మనం నేర్చుకుందాం. సో ఇది మీరు ప్రతి దానికి అప్లై చేసుకోవచ్చు. నేను ఓన్లీ 2-4కి మాత్రం చెప్తున్నా. మీరు ఇదే 6-8కి అప్లై చేసుకోవచ్చు, ఇదే 7-8కి అప్లై చేసుకోవచ్చు, ఇదే మీకు 5-8 ఏ ప్యాటర్న్స్ ఉన్నా ఆ ప్యాటర్న్స్కి అన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈరోజు లెసన్ అది. సో చాలామంది తిట్టుదాత ఇట్లా ప్లే చేస్తారు. సో ఇలా ప్లే చేసినప్పుడు అది వాళ్ళకి టేస్ట్ అనిపించదు, మంచిగా అనిపించదు. సో ఈ తిట్టుదాత అసలు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, దాంట్లో ఉన్న మెలోడీ ఎట్లా తీసుకురావాలి, అసలు తిట్టుదాత అనేది ఎన్ని రకాలుగా ప్లే చేయవచ్చు అనేది మనం చూద్దాం. జస్ట్ మనకు రైట్ కుడి మీద అయితే తిట్టుతాత మనం ఏది ఈ కుడి మీద అంటే చెన్ని మీద మనం ఏం చేంజ్ చేయం. ట్రిపుల్ డ్రమ్ మీద జస్ట్ మాడ్యులేషన్ అంతా బేస్ మీద ఈరోజు ఉంటుంది. సో అది ఎలా చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అదంతా నేను చెప్తాను. సో ఇటు మాత్రం ఇది కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు ఈజీ అయిపోవాలి హ్యాండ్. ఇది మాత్రం మారొద్దు. మీరు ఇక్కడ ఏం చేంజెస్ చేసినా ఇది మారొద్దు అనమాట. అంతగా మీకు ఇది అలవాటు అవ్వాలి. ఇది కొందరు తిట్టు తాత ఇక్కడ ప్లే చేస్తారు, తిట్టు తాత. ఇంకా కొందరు లైట్ మ్యూజిక్లో తిట్టుదాత ప్లే చేసేటప్పుడు కొందరు ఇలా ప్లే చేస్తారు, కొందరు కంప్లీట్గా షాహి మీద వెళ్ళిపోయి ప్లే చేస్తారు. అది మీ ఇష్టం, సాంగ్ని బట్టి మీరు ప్లే చేసుకోవచ్చు. సో బేస్లో మనం ఆ మాడ్యులేషన్ తేవడానికి ఫస్ట్ మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారంటే ఇది మాత్రం చేంజ్ అవుతుంది. ఒక 1 వీక్ మీరు ఇదే ప్రాక్టీస్ చేయండి. నేను ఇంకా ఈ వీడియోలో ఇంకా డిఫరెంట్ బేస్లో మీరు మాడ్యులేషన్ ఎట్లా చేయాలి నేను చూపిస్తా. కాకపోతే ఒక 1 వీక్ మాత్రం ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఇది చూసిన తర్వాత వీడియో ఆఫ్ చేసి మళ్ళీ మీరు అది ప్రాక్టీస్ చేసిన తర్వాతనే వీడియో చూడండి. సో ఫస్ట్ ధీ ప్లే చేస్తున్నప్పుడు పాయ ముందుకు అంటున్నాం, ధిట్. సో ధిట్ ధా, ఈ ధా ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడే కాస్త ఓపెన్, ఫుల్గా ఇట్లా ఓపెన్ కాదు, కాస్త ఓపెన్ అనమాట. ఇది కంప్లీట్గా క్లోజ్డ్ అండ్ ముందుకి ధిట్ ధా దగ్గర మనకి ఇది కే ప్లే చేస్తాం. సో ధిట్ ధాత ప్లే చేసినా పర్లేదు, ఈ ప్యాటర్న్కి ధిట్ ధాత ప్లే చేసినా పర్లేదు. ధిట్ ధాత తిడ్ ధాత. సో ఇవి రెండు కూడా తిడ్ ధాత, ఇవి రెండు కూడా ఇక్కడే. ఫస్ట్ది మాత్రమే ముందుకి ధిట్ ధాత తిడ్ ధాత, ధిట్ ధాత తిడ్ ధాత. లైట్గా యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఫస్ట్ ధిట్ కి ధీ ముందుకి, ఇంకా స్లోగా ధీ ధీ
దా తా, ఇది ఇక్కడే. బేస్లో ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం అవ్వాలి. అప్పుడే తబలా ప్లేయింగ్లో మనకి ఆ మాడ్యులేషన్ కానీ ఆ మెలోడీ కానీ వస్తుంది అనమాట. సో స్లోగా ఫ్రంట్ ఫ్రంట్ గే గే ఫ్రంట్. ఇది స్లోగా చూసి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఎంత స్పీడ్ అయినా దీన్ని ప్లే చేయొచ్చు. ఫస్ట్ స్లోగా ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఫస్ట్ మాడ్యులేషన్ మీరు నేర్చుకోవాల్సింది. ఇది ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేయండి. తొందరపడి అన్ని లెసన్స్ చూసి అన్ని లెసన్స్ ఒకటేసారి ప్రాక్టీస్ చేశారనుకో అసలు ఏది రాకుండా పోతుంది. సో అది ఒక 1 వీక్ మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకా బేస్లో మనం సేమ్ దీన్నే ఎలా మాడ్యులేషన్ చేయొచ్చో చూద్దాం. ఇంతకుముందుకేమో ఫ్రంట్ చేసాం, ఇప్పుడు ఇది ఏం చేస్తున్నామంటే జంప్. స్లోగా ఫస్ట్ కొట్టి జంప్ చేసి మళ్ళీ ఇది, తర్వాత కే, తర్వాత సేమ్ లాస్ట్ దాంట్లో ఎట్లుందో తిట్ దాత తిద్ దాత తిద్ దాత సేమ్. కానీ ముందు పాట మాత్రం దిట్ ధాత వాయించాలి దీనికి తప్పకుండా. దిట్ ధాత దిట్ దిట్ అన్నప్పుడు దిట్ ధాత తిద్ ధాత ఇది రావాలి. దీంట్లో మనం కొత్తగా ప్లే చేస్తున్న ఇది అనమాట. గే అండ్ జంప్, మళ్ళీ ఈ సాహి మీదకి వచ్చి ఇది స్లోగా ఇంకా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. దీన్ని కొంచెం స్పీడ్ చేసి మీరు ప్లే చేస్తే అప్పుడు మీకు ఆ మెలోడీ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఒకసారి ప్లే చేసినప్పుడు ఫ్రంట్కి బేస్ వాయిస్తా, ఒకసారి ప్లే చేసినప్పుడు ఇప్పుడు సెకండ్ చెప్పా కదా అది వాయిస్తా. మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి. సాంగ్ని బట్టి మీరు ప్యాటర్న్ కూడా ప్లే చేసేటప్పుడు దిట్టు దాత తిట్టు దాత ప్యాటర్న్ ప్లే చేసేటప్పుడు ఒక ప్యాటర్న్ అది అంటే ఒకసారి దిట్టు దాత తిట్టు దాత ఫ్రంట్కి, ఒకసారి ఈ జంప్ది కూడా ప్యాటర్న్ వాయించవచ్చు. అట్లా వాయిస్తే ఇంకా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఇది సెకండ్ ప్యాటర్న్. ఇది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి. ఒక 1 వీక్ చేస్తారా, 10 డేస్ చేస్తారా, మీరు ఎన్ని ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేస్తే, ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిగా అదనేది ప్రాక్టీస్ అవుతుంది అనమాట. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనం
నెక్స్ట్ ఇంకా తిట్టదాత ఇంకా ఎలా వాయించవచ్చు, ఎలా ప్లే చేయవచ్చో మనం చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే దిట్టు దాతకి నేను ముందుకు అనట్లేదు. ఇంతకుముందుకు ఫస్ట్ మాత్రం ఏదైతుందో దిట్ అక్కడ మనం ముందుకన్నా, ఇప్పుడు మాత్రం ఫస్ట్ ఇక్కడే ఉంచుతున్నా. దిట్టు తాత తిట్టు తాత. సో దిట్టు తాత తిట్టు తాత, ధా దగ్గర నేను స్లైడ్ ఇస్తున్నా. సో దిట్టు తాత తిట్టు తాత, 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 దిట్టు తాత తిట్టు తాత. ఈ ఫస్ట్ దిట్టు దాత ఇది కొట్టినప్పుడు కొంచెం ఓపెన్ గా మనం ఇది ఉందా, ఇది లిఫ్ట్ చేయాలి, కొట్టి ఇది లిఫ్ట్ చేయాలి, ఈ సౌండ్ రావాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు మెలోడీ అనేది తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ దిట్టుకి స్లోగా చెప్తున్నా, ఇది కూడా ప్యాటర్న్ ఒకసారి స్లోగా చెప్పి నెక్స్ట్ ప్యాటర్న్ ఒకటి చూసి, ఇంకా ఇట్లా మీరు ఎన్ని రకాలుగా అయినా మీరు ఈ బేస్ మాడ్యులేషన్ అనేది ట్రై చేయొచ్చు అనమాట. ఈ యొక్క కాన్సెప్ట్ ఉందని మీకు అర్థం కావడానికి మాత్రమే ఇది చెప్తున్నా. తర్వాత మీరు పాటలు వింటుంటే మీకు అర్థమవుతుంది ఎవరు ఎట్లా ప్లే చేస్తున్నారు, ఈ ప్యాటర్న్కి ఇట్లా ఎందుకు వాయిస్తున్నారు, ఈ బేస్ ఇట్లా మీదికి వాయిస్తున్నారా లేదా ముందుకు వాయిస్తున్నారా. ఇంకా ఒకవేళ టైం నాకుండి నెక్స్ట్ వీడియోస్లో అసలు ఏ పాటలో కొన్ని ఎగ్జాంపుల్స్, ఈ ప్యాటర్న్ ఏ పాటలో ఉంది, ఈ ముందుకి ఇలా అనే ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ఏ పాటలో ఉన్నాయి, తర్వాత ఈ ఓపెన్ ప్యాటర్న్ ఎక్కడుంది, అవి వీడియోస్ కూడా ఏ వీడియోస్లో ఉందో నేను కొంచెం పాట చిన్నగా నేను వినిపించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదే యాక్చువల్గా లాంగ్ వీడియో అవుతుందేమో, సో అందుకు నేను త్వరగా వెళ్తున్నా. సో నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ మాత్రం మనం చూసి మనం క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే బేస్ని ప్లే చేసి కొంచెం బ్యాక్ వచ్చి దీన్ని ప్లే చేసేటప్పుడు ఓపెన్ ప్లే చేస్తున్నాం. ప్లే చేసి ఆ వస్తున్న రెజొనెన్స్ మీద మనం రెజొనెన్స్ తీసి దాన్ని ముందుకు అనాలన్నమాట. ఫస్ట్ ప్యాటర్న్ ఏమో డైరెక్ట్గా ముందన్నాం, క్లోజ్తో ముందన్నాం. ఇదేం చేయండి, ఓపెన్ చేసి ముందుకు అనాలి. సో మళ్ళా తిద్దదాత ఇక్కడే సేమ్ తిద్దదాత. సో స్లోగా సో ఇవి మనం తిట్టదాతలో డిఫరెంట్గా బేస్లో మనం ఎలా మాడ్యులేషన్ చేయగలుగుతామో చూసాం. సో ఇంకా ప్యాటర్న్స్ కూడా మనం చేయొచ్చు, ఇంకా డిఫరెంట్ టైప్స్లో మన బేస్ ప్యాటర్న్స్ మనం వినొచ్చు. మనం సాంగ్స్ వింటున్నప్పుడు ఈ కాన్సెప్ట్ అసలు ఒకటి ఉంది అనేది మీకు అర్థమవుతే మీరు ఇప్పుడు సాంగ్స్ వినే విధానం, దాన్ని చూసే విధానం మారుతుంది. సో అసలు దీంట్లో ఏ ప్యాటర్న్ వాయిస్తున్నారు, ఎట్లా వాయిస్తున్నారు, మనం ఎట్లా ప్లే చేయాలి, ఏ స్టైల్కి ఎలా ప్లే చేస్తే బాగుంటుంది, ఇదంతా మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ లెసన్ మీకు చెప్తున్నా. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కొందరికి ఏంటంటే అసలు మాడ్యులేషన్ చేయరు, ఇక్కడే ఉంటుంది హ్యాండ్, వాళ్ళు ప్లే చేస్తుంది అదే బోల్, కానీ అసలు ఆయన ప్లే చేస్తే అంత మంచిగా వస్తుంది, నేను ప్లే చేస్తే ఎంత మంచిగా రావట్లేదు, ఆయన తబలా బాగుందేమో, ఆయన వాడుతున్న మైక్ మంచిగా ఉందేమో అని అనుకుంటాం, ఆయన వాడుతున్న ఫోన్ మంచిగా ఉందేమో అని అనుకుంటాం. ఇవన్నీ కరెక్టే, కానీ ఇవన్నిటితో పాటు
మన ప్లేయింగ్లో కూడా ఆ మెలోడీ మనకు తెలియాలన్నమాట. సో ఈ ప్యాటర్న్స్ ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, ఈ చెప్పిన ప్యాటర్న్స్ ఒకసారి ఫస్ట్ ప్యాటర్న్, ఒకసారి సెకండ్ ప్యాటర్న్, మళ్ళీ ఒకసారి ఫస్ట్ ప్యాటర్న్, సెకండ్ ప్యాటర్న్, ఇట్లా మనం సాంగ్స్ ప్లే చేసుకున్నాం అనుకో చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్లోనే 2 ప్యాటర్న్స్ కలిపి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ప్యాటర్న్ తర్వాత థర్డ్ ప్యాటర్న్ ఏవైతే చెప్పానో ఆ ప్యాటర్న్స్ రెండింటిని కలిపాను అనమాట. ఒకసారి ఫస్ట్ ప్యాటర్న్ వాయిస్తున్నా, ఒకసారి థర్డ్ ప్యాటర్న్ వాయిస్తున్నా. ఇట్లా డిఫరెంట్గా మనము ఇది ప్లే చేసినప్పుడు దాంట్లో మెలోడీ వస్తుంది. సో ఇది స్లోగా చూడండి. నేను లెసన్ అయితే ఒక రోజులో చెప్తున్నా, కానీ మీరు దీన్ని ప్రాక్టీస్ చేయడానికి నెల టైం తీసుకుంటారా, 2 నెలలు టైం తీసుకుంటారా పర్లేదు, కానీ టైం తీసుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఒక లెసన్ వచ్చేసిందని అనుకోవద్దు. వీలైనంత వరకు 3-4 అవర్స్ డైలీ కంటిన్యూస్ ఒక 1 మంత్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా నీట్గా మీరు ప్లే చేయగలుగుతారు. సో నెక్స్ట్ లెసన్స్ కొన్నిసార్లు నేను సాటర్డే లెసన్స్ పోస్ట్ చేయడం వీలు అవ్వట్లేదు. సో సండే కానీ పోస్ట్ చేయడానికి చూస్తున్నా. ఒక్కోసారి ఒక వీక్ కూడా జంప్ అవుతుంది. కాకపోతే ప్లీజ్ స్టే ట్యూన్. మీరు తప్పకుండా ఈ లెసన్స్ అన్నీ నిజంగా ఉపయోగపడతాయి నాకు తెలుసు. ఎందుకంటే ఎవరికి అసలు లెసన్లు ఎంతవరకు అందుతున్నాయి, అసలు తబలా లెసన్స్ చెప్పే వాళ్ళు ఎట్లున్నారు, లేదా నేర్చుకునే వాళ్ళు ఎట్లున్నారు, ఇవన్నీ నేను కాస్త ఇన్డెప్త్గా ఉండి చూసాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్తో నేను చూస్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది ఇట్లా ప్లే చేస్తుంటారు. పాపం తెలియదు ఆ బేస్లో ఏం మాడ్యులేషన్ అవుతుంది. కొందరు ప్లే చేస్తే ఏదన్నా ఒకటే ప్లే చేస్తారు. అసలు ఇన్ని రకాల బేస్ మాడ్యులేషన్ దాంట్లో ఉందని తెలియదు. చాలా సంవత్సరాలు నేర్చుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ అది అర్థం కాదు వాళ్ళకి. సో ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నా. సో ఇది ఒకవేళ హెల్ప్ఫుల్ అవుతే తప్పకుండా మీరు నాకు లైక్ చేయండి ఈ వీడియోకి. ఇంకా కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది నాకు ఎంకరేజ్మెంట్ లాగా, నేను ఇంకా ముందు లెసన్స్ పోస్ట్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఈ లెసన్ అర్థం అవ్వట్లేదు అని అనిపిస్తే మీకు కావాల్సిన లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్లో నాకు పోస్ట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కూడా చూస్తాను. తప్పకుండా ఆ లెసన్ నేను పోస్ట్ చేస్తాను. ఇంకా కొద్ది రోజుల్లో కొన్ని ప్యాటర్న్స్ అయిన తర్వాత, కొన్ని ప్యాటర్న్స్ లైట్ మ్యూజిక్ ప్యాటర్న్స్ ఇంకా కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి. సో నేను అవన్నీ చెప్పిన తర్వాత నేను ఏం చేస్తా అంటే సాంగ్స్కి, అవి ఏ సాంగ్స్ అయినా కావచ్చు, సాంగ్స్కి నేను ప్యాటర్న్స్ పెడతా. ఈ సాంగ్కి ఎలా ఉంది ప్యాటర్న్. సో ఏ సాంగ్ స్టార్ట్ చేయాలో కూడా మీరు కామెంట్ చేయండి. మీకు ఏ సాంగ్స్ కావాలో కూడా, ఏ సాంగ్స్కి మీకు ప్యాటర్న్ కావాలో కూడా కామెంట్ చేయండి. నేను అవి సీక్వెన్స్ వైజ్గా తీసుకొని మీరు ఏ టైప్స్ ఆఫ్ సాంగ్స్ కావాలి, సాంగ్ లింక్ మీరు కింద పేస్ట్ చేస్తే, కామెంట్లో పేస్ట్ చేస్తే నేను తప్పకుండా దానికి సిరీస్ ఆఫ్ లెసన్స్లో ఈ సాంగ్స్కి ప్యాటర్న్స్ చెప్పే లెసన్లో తప్పకుండా అవి వస్తాయి. మీరు ఏ సాంగ్ అని ఏం ఇబ్బంది పడకండి. ఫీల్ ఫ్రీ టు కామెంట్. ఏ లింక్ అయినా షేర్ చేయండి. మేజర్గా తబలా ఉన్నవి మీరు పోస్ట్ చేస్తే మంచిది. వెస్ట్రన్ సాంగ్స్కైనా తబలా ప్యాటర్న్స్ చెప్పగలం. కాకపోతే ముఖ్యంగా తబలా బేస్డ్ అయిన సాంగ్స్ మీరు పోస్ట్ చేస్తే దట్ విల్ బీ హెల్ప్ఫుల్. చాలామందికి అది ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇది ఈ లెసన్. మంచిగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లెసన్లో అన్నింటికి కామన్గా 3/4కి, 4/4కి, 6/8కి, 7/8కి కామన్గా యూజ్ అయ్యే చిన్న కట్టింగ్స్ నేను పోస్ట్ చేస్తా. 3/4, 4/4, 6/8 ప్యాటర్న్స్, మెయిన్ ప్యాటర్న్స్ ఎలా ప్లే చేయాలో నేను ఒక ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. సో వాటికి కట్టింగ్స్ ఎలా ప్లే చేయాలి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లే ఇంకా వీడియోస్ రాబోతున్నాయి. 3/4 కంప్లీట్ ప్యాటర్న్. 3/4కి అసలు స్టార్టింగ్ నుంచి సాంగ్ వస్తే బేసిక్గా మనం ఆ సాంగ్కి న్యాయం చేయడానికి ఏవేవి ప్లే చేయాలి, 6/8 సాంగ్ వస్తే ఏవేవి ప్లే చేయాలి, ఇవన్నీ కూడా నేను చెప్పబోతున్నా. సో ప్లీజ్ స్టే ట్యూన్. నాకు టైం దొరకనప్పుడు వీడియో నేను పోస్ట్ చేయట్లేదు, కానీ నేను సాధ్యమైనంత వరకు శనివారం ఈవినింగ్ నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఒకవేళ అవ్వని పక్షంలో సండే, ఒకవేళ ఆ వీక్లో అవ్వకపోతే నెక్స్ట్ వీక్లో తప్పకుండా వీడియో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్.
ప్రాక్టీస్ చేయండి మంచిగా. థ్యాంక్ యూ సో మచ్.